ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడి రోజు మనల్ని ఆయన సన్నిధిలోనికి ఈ విధంగా నడిపించినందుకై ఆ పరిశుద్ధమైన దేవుణ్ణి మహింపరుస్తూ వాక్యం కొరకు ఆశతో వచ్చిన మీ అందరికీ మన దేవుడు రక్షకుడైన యేసు ప్రభు నామములో నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని దేవుని సెలవుతో వాక్య సందేశంలోకి ప్రవేశిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈరోజు వన్ డే ఒక్కరోజు సెమినార్లో ఎంతవరకు మీ కుమారుని ద్వారా విలువైన విషయములను, మీ మీద ఆసక్తిని గురించిన విషయాలను తెలియజేసినందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరిన్ని ప్రాముఖ్యమైన విషయాలలోనికి అనగా ఈ దినం ఎందుకు మేమందరం ఇక్కడ చేరి ఉన్నామో మీరు ఎరిగి ఉంటున్నారు తండ్రి. మీ ఉద్దేశములను, మీ ఆలోచనలు మేము తెలుసుకొనుటకు మా మనోనేత్రములను తెరువమని ప్రాధేయపడుచు, విరిగి నలిగిన మనస్సుతో మిమ్మల్ని మాత్రమే హెచ్చిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈరోజు కాలమెరుగని నరుడు, కాలమెరిగిన దేవుడు అను ఈ అంశం మీద మనం ఈరోజు వన్ డే సెమినార్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని గురించి ఎందుకు మనకు అవసరం? కాలమును తెలుసుకోవటానికి మనిషికి సాధ్యమవుతుందా? మనిషి చేతిలో లేనిదే కాలం. మనిషి చేతిలో లేనిది కాలం, టైం. దీన్ని నేను పట్టుకోగలను అని ఎవరైనా అనుకుంటే అది మన చేతికి దొరకదు. జీవితంలో ఏదైనా పోగొట్టుకుంటే సంపాదించుకోవచ్చేమో, కానీ కాలం అన్నది దాటిపోతే అది తిరిగి పొందుకోవటం అన్నది అసాధ్యం. అందుకే మనం చదువుకున్న చదువుల్లో కూడా టైమ్ ఈజ్ ప్రెషస్ దాన్ గోల్డ్ అనే ప్రావర్బ్ మనకు కనబడుతుంది. బంగారం కంటే విలువైనది సమయం. దీనికి బైబిల్ భాషలో పలు పదాలతో దీనిని ఉపయోగించడం జరిగింది. తుదకు. తుదకు అంటే అర్థం ఏంటి? చివరికి. చివరికి అని అంటే ఈ హాల్లో ఉన్న ఈ మూల చివరికి అని కాదు దాని మీనింగ్. తుదకు అని అంటే దాని అంతం, ముగించబడే సమయం. ఈ కాలము అన్నదాన్ని బైబిల్ భాషలో కొన్ని సందర్భాల్లో కాలమని, మరికొన్ని సందర్భాల్లో దినములు అని, మరికొన్ని చోట్ల తుదకు, చివరికి అనే పదాలతో ఉపయోగించారు. లేకపోతే అంతం అనే మాటలు. అయితే దేవుడు ఆ కాలం గురించి మనిషికి తెలియచేసినా కూడా దానిని తెలుసుకోవడానికి మనిషి మనస్సు పెట్టినా దాన్ని అర్థం చేసుకోవడానికి మన బుద్ధి సరిపోదట. ఒక మాట చూద్దాం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయంలో 11వ వచనాన్ని గమనించినట్లయితే, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనంలో, దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును
శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకున్నటకు అది చాలదు. ఎంత బాగుంది చూడండి మాట. దేని కాలమందు అది చక్కగా నుండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. చక్కగా అది ఉండాలని దేవుడు ఏర్పాటు చేసిన వాటిలో ఈ ప్రకృతి చక్రాన్ని మనం గమనిస్తే ఆ కాలమందు అది వస్తూ ఉంటుంది, తిరిగి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తుంటుంది. వేసవి కాలం అని పిలుస్తాం. రానున్నది వేసవి కాలం అని చెప్పుకుంటాం మనం. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలం మనం? బాల్యం నుండి దీన్ని చూస్తున్నాం కనుక. ఫిబ్రవరి నెల ముగించబెడుతుండగా మార్చిలోకి ప్రవేశిస్తుండగా మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 నెలల కాలాన్ని మనం పిలుచుకునేదే వేసవి కాలం అని పిలుస్తాం. ఎందుకు వేసవి కాలం? ఆ కాలమందు అది రావాలని, ఆ సమయానికి అది రావాలని, దేని కాలమందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు కనుక అది వస్తుంది. మే నెల అయిపోతుంది అనుకోండి, మే 3వ వారమో 4వ వారమో వస్తుంది అనుకుందాం. రానున్న కాలం దేని గురించి మాట్లాడతాం అప్పుడు? రానున్న కాలం వర్షాకాలం అని మాట్లాడతాం. ఆగస్ట్ అయిపోయి సెప్టెంబర్, అక్టోబర్ ముగించబడుతుండగా ఇక అప్పుడు చెప్పుకునేది వేసవి కాలం. మనం ఏ కాలం అని చెప్పుకుంటాం? శీతాకాలం అని చెప్పుకుంటాం. చదువుకున్న ఈ వచనంలో దేవుడు చెప్తున్నాడు, దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. చిన్ని ఉదాహరణ మాత్రమే మనం చూసాం. ఆ కాలానికి వేసవి కాలం వస్తుందని, ఆ కాలానికి శీతాకాలం వస్తుందని, ఆ కాలానికి వర్షాకాలం వస్తుందని మనం ఓ చిన్ని ఎగ్జాంపుల్ చూసాం. అలానే ఆయా కాలాలను బట్టి దేవుడు ఋతువులను ఏర్పాటు చేశాడు. వృక్షములలో నుండి ఫలములు ఏ కాలానికి రావాలో నియమించి ఉన్నాడు. దీని గురించి తెలుసుకోవడానికి ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు అన్నది చూసారా? శాశ్వత కాలం యొక్క జ్ఞానం ఉంచాడట మనిషికి దేవుడు. దేవుడు శాశ్వత కాలమును దాన్ని అర్థం చేసుకోవడానికి మనిషికి ఆ జ్ఞానమును ఉంచినా కూడా దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు అని అంటున్నాడంటే, ఒక దానిని ఉంచిన తర్వాత దానిని సరిగా సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు అంటే మనిషి దాని మీద ఆశ చూపించట్లేదు అని అర్థం. మనిషి దాని మీద ఆశ చూపించటం మాత్రమే కాదు, దేవుడు చేస్తున్నా చేయబోతున్నా అనేక విషయాల గురించి తెలుసుకోవడానికి మనకున్న ఈ వయస్సు సరిపోదు, అనగా ఈ ఆయుష్ సరిపోదు. ఆలోచించాలని ప్రయత్నించిన మన బుద్ధి జ్ఞానములు దేవుని గురించిన విషయాలను, ఆయన ఏ కాలమందు వేటిని జరిగించబోతున్నాడో దానిని తెలుసుకోవడానికి కూడా మనిషికి సాధ్యపడదు. అది అయితే ఈ కాలము లేదా సమయం లేదా దినములు, వీటిని తెలుసుకోవడం వలన వచ్చే ప్రయోజనం ఏంటి, తెలుసుకోకపోవడం వలన జరిగే నష్టం ఏంటి, ఈ రెండు చాలా ముఖ్యం. ఈరోజు కాలమెరుగని నరుడు కాలమెరిగిన దేవుడు అనే అంశం మీద మన బైబిల్ స్టడీ ఇక్కడ జరుగుతోంది. పిలువబడిన వారు అనేకులు, కానీ హాజరైన వారు మాత్రం కొందరే. దీన్నే ఒకవేళ టైటిల్ మార్చి
బంగారం ఇవ్వబడుతోంది ఉచితంగా, రండి. వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక్క గ్రాము బంగారం అన్నాం అనుకోండి, వచ్చిన ప్రతి ఒక్కరికి 1 గ్రాము బంగారం, చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి 1 గ్రాము బంగారం వచ్చిన వారికి అనే టైటిల్ మనం ఇంటర్నెట్లో కానీ ఏదో విధంగా మనుషులకు తెలియజేసామనుకోండి, జనాలు వస్తారా రారా చెప్పండి? వాళ్ళ ఇంట్లో ఎవరైనా పసిపిల్లలు లేకపోతే అవసరమైతే పక్కింట్లో నుంచైనా 2-3 అందరినీ పట్టుకొని వచ్చి వచ్చిన ప్రతి ఒక్కరికి 1 గ్రాము కనుక మనము 1000 గ్రాములుగా పోయామంటే తిరిగి వచ్చేటప్పుడు ఎంతో మనం తీసుకొని వెళ్ళిపోవచ్చు అని, ఏకంగా ఈ హాల్ కాదు కదా, ఈ గ్రౌండ్ నిండిపోవచ్చు. అంటే మనిషికి లోకపరమైన సంపద విషయం ఉన్న ఆసక్తి, లోక సంబంధమైన ఆశల మీద ఉన్న ఆసక్తి, మనిషి కొరకై దేవుడు ఏర్పాటు చేసిన కాలం తెలుసుకోవడానికి మాత్రం ఆసక్తి లేదు. ఇది చాలా ముఖ్యం. అందుకే దేవుడు ఏం చేశాడంటే బొగ్గు లోపల డైమండ్ తయారయ్యే పద్ధతిని పెట్టాడు. డైమండ్ ఎలా తయారవుతుంది, బంగారం ఎలా వస్తుంది అని అంటే మట్టిని తవ్వితే బంగారం వస్తుంది. అలానే చాలా లోపలికి వెళ్ళి నిజమైన డైమండ్ దొరకాలి అని అంటే లోపల భూమి యొక్క వేడికి బొగ్గు కాలి దాని లోపల నుండి డైమండ్ బయటికి వచ్చే సిస్టమ్ని దేవుడు పెట్టాడు. ఒక ముత్యం ఉంది, పర్ల్. అది ఎలా వస్తుంది? ముత్యపు చిప్పలోనికి దేవుడు పెట్టిన ఆ నత్తలాంటి ఆ ప్రాణిలో లోపలికి ఒక ఇసుక రేణువు లాంటిది లోపలికి ప్రవేశించి అందులో నుండి ఉద్భవించేదే ఒక ముత్యం. అంటే మనిషి కంటికి మొదట అది మట్టి, బొగ్గు, ఇసుక లాగా కనబడుతూ ఉంటుంది. కానీ దాని గురించి చేయవలసిన పరిశీలన చేస్తే, లేదా దాన్ని వెతకడానికి ప్రయత్నించే వాళ్ళు అందరూ వెతకరు, కొందరే దాన్ని వెతికి దాని విలువ అర్థం చేసుకుంటారు. కనుక ఒక్కటి దొరికినా చాలానే వెతుకుతూ పోతుంటారు. అందుచేత బైబిల్ గ్రంథంలో కాలం అనే దాని గురించి తెలుసుకోకపోవటం వలన ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. దేవుడు ఏర్పాటు చేసిన సమయం, దేవుడు ఏర్పాటు చేసిన ఆ కాలం సమీపంగా ఉంది లేదా సమీపించబోతోంది అన్న విషయం ఎరుగకపోవటం వలనే ఎన్నో సమస్యలు తెచ్చిపెట్టుకున్నారు. అయితే ప్రియులారా, దేవుని యొక్క కాలం గురించి, దేవుని యొక్క సమయం గురించి కొందరు ఆత్మవశులై దేవుని యొక్క ఆత్మను కలిగి ప్రవచనాల రూపంలో భవిష్యత్తులో జరగబోయేది తెలియచేసిన దాని గురించి ఆలోచించి మనసు పెట్టి దేవుడు చెప్పాడు అని అంటే ఖచ్చితంగా జరిగేదే అన్న దాని విలువను అర్థం చేసుకోకపోవటం మనిషి చేస్తున్న ఒక భయంకరమైన తప్పు, చాలా తప్పు. ఉదాహరణకు అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం, చాలా వరకు మనం విన్నటువంటి మాట ఇది చాలా సందర్భాలలో. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయంలో ఒక మంచి మాట, బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ నంబర్ 1 7వ వచనాన్ని చూద్దాం. 7వ వచనం, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకుని ఉన్నాడు. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకుని ఉన్నాడు అని దేవుడు తన స్వాధీనమందుంచుకుని ఉన్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అయితే తెలుసుకోవాలని కొందరు ఏం చేస్తున్నారంటే మనుషులను ఆశ్రయిస్తుంటారు. రేపు ఏం జరగబోతుందో చెప్పండి, వచ్చే నెల ఏం జరుగుతుందో చెప్పండి, భవిష్యత్తు ఎలా ఉంటుందో కొంచెం చెప్పండి.
ఇలా మన సమాజంలో భవిష్యత్తు చెబుతాం భవిష్యత్తు చెబుతాం అని తిరిగే వాళ్ళు సమాజంలో ఉన్నారు. సిటీలో తగ్గిపోయారు, కానీ ఈ మధ్య కనబడట్లేదు పెద్దగా. మేము చిన్నగా ఉన్నప్పుడు మేము పెరిగిన ప్రాంతాలలో వారానికి ఒకరు తిరిగేవాళ్ళు. నెలకు కనీసం ఒక 3-4 భవిష్యత్తు చెబుతాం అని చెప్పి తిరిగేవాళ్ళు. ఆ భవిష్యత్తు చెప్పేవాడు తన భవిష్యత్తు ఏంటో తెలుసుకోలేకపోతున్నాడు. ఈ భూమి మీద ఈ మధ్య కాలంలో వచ్చిన టర్కీ దేశంలో వచ్చిన భూకంపం, జపాన్ దేశంలో వచ్చిన భూకంపం, అంతకుముందు చాలా కాలం క్రితం మన దేశంలో గుజరాత్ రాష్ట్రంలో వచ్చిన భూకంపం, ఆ కాలంలో వచ్చిన సునామీ, చెన్నై పరిసర ప్రాంతాల్లో వచ్చిన సునామీ, ఎంతోమంది చనిపోయారు. నిజంగానే కాలంలో భవిష్యత్ కాలంలో ఏం జరగబోతుందో చెప్పగలిగే సామర్థ్యం మనిషికి ఉండింటే ముందుగానే చెప్పేవారు. పలానా ప్రాంతంలో భూకంపం వస్తుంది, మీరు ఇల్లులు ఖాళీ చేయండి అని. పలానా స్థలంలో సునామీ రాబోతుంది, మీరు వెంటనే ఆ తీర ప్రాంతాల నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పేవారు. ఏ సమయంలో భూమి కదల్చబడుతుందో మనిషి చెప్పలేడు. ఏ కాలంలో ఒక భయంకరమైన తుఫాన్ రాబోతుందో వాతావరణ శాఖ, ఎన్నోసార్లు మనం వాతావరణ శాఖను కూడా ఎగతాళి చేసుకున్న రోజులు లేవా చెప్పండి? ఈరోజు హైదరాబాద్ నగరం అంతా కుండపోత వర్షం అని చెప్పింటాడు వాతావరణ శాఖ. ఆ రోజు వర్షం కాదు కదా, కనీసం మేఘం కనపడదు. జరిగాయా ఇలాంటి అనుభవాలు మనకు? అంటే మనిషి దేవుని యొక్క ఏర్పాటు గురించి కానీ దేవుని యొక్క కాలం గురించి కానీ తెలుసుకోవటం బహు కష్టం. అది సాధ్యపడదు. అది దేవుడు తెలియపరిస్తే తప్ప. దేవుడు తెలియపరిచి నువ్వు పలానా వారికి ఈ విషయం చెప్పు అంటే తప్ప ఏ ఒక్కరు కూడా భవిష్యత్తు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. అందుకే దేవుడు యెషయా గ్రంథంలో ఒక సవాలు విసురుతున్నాడు. ఆయన 47వ అధ్యాయం, యెషయా గ్రంథం 47, మనుషులతో దేవుడు మాట్లాడుతున్న ఈ మాట చూడండి. 12వ వచనం నుండి చూద్దాం. యెషయా గ్రంథము 47వ అధ్యాయం 12వ వచనం. నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణ పిశాచ తంత్రములను, నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువుము. ఒకవేళ అవి నీకు ప్రయోజనములగునేమో, ఒకవేళ నీవు మనుషులను బెదిరింతువేమో, నీ విస్తారమైన యోచనల వలన నీవు అలసియున్నావు. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు నిలువబడి నీ మీదికి వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో, ఆలోచించుము. ఈ 2 వచనాలలో కొందరు బాల్యము నుండి ప్రయాసపడి అభ్యసిస్తున్నారట. ఏం అభ్యసిస్తున్నారు? కర్ణ పిశాచ తంత్రములట. కర్ణ పిశాచ తంత్రములు. ఎవరో ఒక ఋషో, ఒక స్వామిగా పిలువబడే ఆ వ్యక్తో మధ్యలో కూర్చొని దాని చుట్టూ దీపాలు వెలిగించి ఇంత పసుపు కుంకుమలన్నీ పెట్టి, అవేవో తంత్రములు, మంత్రాలు. దీని ద్వారా మేము దయ్యాలను పోగొడతాం, దీని ద్వారా మేము అది చేస్తాం ఇది చేస్తామని మన కళ్ళెదుగుతున్నాయి అంటే మనం నివసిస్తున్న ప్రాంతాల్లోనే. ఆ మధ్యకాలంలో చిత్తూరు జిల్లాలోనే మదనపల్లిలో బాగా చదువుకున్న తల్లిదండ్రులు వారి చేతులతో, తమ చేతులతోనే వారు కన్న బిడ్డలను ఎలా చంపుకున్నారు చూడండి. ప్రయోగం ఏంటా ప్రయోగం? కర్ణ పిశాచ తంత్ర ప్రయోగం. మేము వీరిని చంపినా కూడా వీళ్ళు తిరిగి వస్తారు చూడండి అని చెప్పి తల్లిదండ్రులే వారిని హతమార్చి ఎదురు చూస్తున్నారు అక్కడ వాళ్ళు తిరిగి లేస్తారని. అదే దేవుడు అంటున్నాడు,
నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణ పిశాచ తంత్రములను, నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువుము. నువ్వు ముందు నా ముందు నిలవబడ ఫస్ట్ అంటున్నాడు దేవుడు. నువ్వు భవిష్యత్తు చెప్తావా? నీ కాలం తెలుసా? నీకు టైం ఏం జరగబోతుందో నీకు తెలుసా? వచ్చి నా ముందు నిలబడ్డ, మన ఇద్దరం మాట్లాడుకుందాం అంటున్నాడు దేవుడు. అవి ఒకవేళ అవి నీకు ప్రయోజనము లేకనేమో, ఒకవేళ నీవు మనుషులను బెదిరింతువేమో, నీ విస్తారమైన యోచనల వలన నీవు అలసి ఉన్నావు. కొందరు జ్యోతిష్యం చెప్తారట. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, నక్షత్ర సూచకులు ఆకాశంలో నక్షత్రాల కదలికలను బట్టి నీ కదలిక ఎలా ఉంటుందని చెబుతారట. మాసచర్య చెప్పువారు ఏదో మాసాల పేరు పెట్టుకొని, పలానా మాసం కనుక మేము ఈరోజు మాంసాహారం తినాం, ఈరోజు పలానా మాసం కనుక మేము ఈ కార్యక్రమాలు చేయం, మేము ఇది చెయ్యం అది చేయమని ఉండొచ్చు. కానీ సాధించేది ఏంటి? ఒకరోజు గత రెండు మూడు రోజుల క్రితం ఆఫీస్లో కూర్చొని ఆలోచిస్తూ ఉన్నా. అప్పుడప్పుడు కొందరు నాతో మాట్లాడుతూ ఉంటారు సమాజంలో, ఈరోజు మంచి రోజు కాదండి, ఈరోజు మంచి రోజు కాదు కాబట్టి మేము వెళ్ళకూడదు, ఈరోజు మంచి రోజు కాదు కాబట్టి మేము ఇది చేయకూడదు. ఎప్పుడు చేయొచ్చు అని అడిగినప్పుడు వాళ్ళు అంటారు, పలానా రోజు మంచి రోజు, పలానా రోజు మంచి రోజు, అందుకే అప్పుడు చేస్తామని. ఈ రోజు అని చెప్పింటారు, అన్నీ మంచి జరగాలి. పోతూ పోతూ దారిలో తలబాలు కొట్టుకున్నాడు, యాక్సిడెంట్ అయ్యి. అప్పుడు నేను అన్నాను, నువ్వే కదా ఈరోజు మంచి రోజు అన్నావు, తల ఎట్లా పగిలింది? మంచి రోజు అన్నప్పుడు తల ఎట్లా పగిలింది? కింద పడి నీకు కాళ్ళని గోక్కుపోయాయి, హాస్పిటల్ అడ్మిట్ అయ్యావు, చెయ్యి ఇరిగింది, కాలు ఇరిగింది. ఈరోజు మంచి రోజు కదా అంటే నీకు చెయ్యి ఇరగడం మంచి రోజా? నీ కాలు ఇరిగిపోవడం మంచి రోజా? నీ తల పగిలిపోయిందే యాక్సిడెంట్, అది నీకు మంచి రోజా? కొందరు రోజులను బట్టి దినములను బట్టి మాట్లాడుకుంటున్నా, వారికి ఏ రోజైతే అది నాకు మంచి అని అనుకుంటారో ఆ రోజే కన్ను మూసింటారు వాళ్ళు. మాతో అంతా ఈరోజు గంట సేపు క్రితం మాట్లాడి అన్నీ చేసి అంతా చెప్పిన తర్వాత ఇప్పుడే కన్ను మూసారండి. నువ్వు ఏదైతే మంచి కాలం అనుకుంటున్నావో, నువ్వు ఏదైతే చెడు కాలం అనుకుంటున్నావో, దేవుని కార్యాలు దానికి పూర్తిగా భిన్నంగా కనబడుతూ ఉంటాయి. అందుకే దేవుని గురించిన విషయాలలోనికి మనిషి ఎప్పుడు కూడా చెయ్యి దూర్చకూడదు. చెయ్యి పెట్టి నేను దేవుని అంతటి వాడని అని మనిషి అనుకోకూడదు ఎప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, మనం కుటుంబాలుగా నివసిస్తున్నప్పుడు ఇంట్లో నలుగురు ఉంటే ఆ నలుగురికి ఒక్కొక్క పాత్ర ఉంటుంది, ఒక్కొక్క రోల్ ఉంటుంది. తండ్రి చేసే పని తండ్రి చేయాలి, తల్లి చేసే పని తల్లి చేయాలి, పిల్లలు చేసే పని పిల్లలు చేయాలి. వీళ్ళ పరిధిలోకి వాళ్ళు ఎంటర్ అవ్వకూడదు, వీళ్ళ పరిధిలోకి వారు ఎంటకూడదు. ఒక వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు అనుకోండి, ఇంట్లో స్త్రీ ఉంది, రోజు మా ఆయన ఆఫీస్కి వెళ్తున్నాడు, ఒకరోజు ఆయన ఇంట్లో పెట్టి వంట చేయమని ఆయన బదులు నేను వెళ్తాను ఆఫీస్ కంటే చెల్లుతుందా చెప్పండి? చెల్లదండి. ఆఫీస్కి వెళ్ళాల్సింది ఎవరైతే ఉద్యోగంలో ఉన్నాడో. స్త్రీ ఉద్యోగం చేస్తుంది అనుకోండి, ప్రభుత్వ ఉద్యోగం, పురుషుడైతే ఎక్కడో ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నాడు అనుకుందాం, ఉద్యోగం లేదు. రోజు నువ్వైనా గవర్నమెంట్ జాబ్కి వెళ్ళేది, నేను వెళ్తాను ఈరోజు నా డ్యూటీకి నువ్వు వెళ్ళంటే చెల్లదది. ఎవరి పరిధిలో వారు తిరుగుతూ ఉండాలి, ఎవరి పరిధిలో వారు తిరుగుతూ ఉండాలి. బాగా వేడివేడిగా నూనె కాగుతోంది అనుకోండి స్టవ్ మీద, నీళ్ళు వేసి చూడండి ఎలా ఉంటుందో పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో నూనె ఒప్పుకోదు. నాలోనికి నువ్వు ప్రవేశించడానికి నువ్వెవరు అని అంటుంటుందా నూనె, కాలుతున్న మరుగుతున్న నూనె అంటుంది, ఇది నాది, ఈ పాత్ర నాది, ఇది నాది. అందులో నువ్వు వచ్చి చిటపట చేయడం ఏంటి? ఒప్పుకోనని ఆ నీటినంతా బయటికి పడేస్తుంటుంది. మీరు ఎప్పుడైనా ఒక చుక్క 4-5 చుక్కలు నీళ్ళు వేసి చూడండి, ఎగురుతుంటుంది మొత్తం ఇలా. దేని పరిధిలో అది ఉండాలి. అలానే దేవుని కార్యాల విషయంలో కూడా దేవుని గూర్చిన విషయాలలోనికి నేను చెయ్యి పెడతానని మనిషి ఎప్పుడు అనుకోకూడదు. దేవుని కార్యములలోనికి నేను వెళ్ళి తొంగి చూస్తాను అని దేవుని విషయాలకు సంబంధించి ఆయన అధికారాన్ని, ఆయన చెయ్యు పనులను మన చేతుల్లోకి తీసుకోకూడదు.
అది చాలా పెద్ద తప్పు. దీనికి సంబంధించి రేపు ఆదివారం రోజు కూడా మరొక వర్తమానం కొరకు ఒక ఆలోచనతో మీ ముందుకు రావాలని ఆశపడుతున్నాను. దేవుని చిత్తమైతే దాని గురించి కూడా ఆలోచిద్దాం. దేవుడు చేయాల్సిన పనిని మనిషి నేను చేయగలను అని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ప్రస్తుతానికి అది క్షేమంగా కనపడచ్చు, కానీ భవిష్యత్తులో దేవుని ఉగ్రతకు కారణమవుతుంది అది. అలా కాలముల విషయంలో కూడా మనిషి చేస్తున్న పొరపాటు ఏంటంటే, నేను చేయగలను, దీని గురించి నేను కనుగొనగలను, దీని గురించి నేను చెప్పగలను. నేను చెప్పినట్లు అయింది చూసావా? గెస్సింగ్ వేరు, ప్రిడిక్షన్ వేరు, ఫోర్కాస్టింగ్ వేరు. అలానే దేవుని యొక్క ఏర్పాటు వీటన్నిటికీ భిన్నంగా ఉన్నటువంటిది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, లైట్స్ ఉన్నాయి, కూలర్స్ ఉన్నాయి, సౌండ్ సిస్టమ్ అంతా ఉంది. మనం ఒక మాట చెప్పగలం, కరెంటు పోతే ఇవన్నీ ఆఫ్ అవుతాయని. ఇలా అన్న వెంటనే ఉన్న పాటన కరెంటు పోయింది అనుకోండి, ఇలా ఈ మాట అనగానే కరెంటు పోయింది అనుకోండి, కొద్దిసేపు అందరూ అబ్బా ఇప్పుడే చెప్పాడు, బలి జరిగిపోయింది ఇది అని అనుకుంటారు అనుకోరా? చెప్పండి. అన్నాను, ఏమైనా జరిగిందా? జరగలేదు. జరిగే అవకాశం ఉందా? అది కూడా తెలీదు. దీన్ని ఏమంటారంటే ప్రాబబిలిటీ అంటారు. మ్యాథమెటిక్స్ చదువుకున్న వాళ్ళు, స్టాటిస్టిక్స్ చదువుకున్న వాళ్ళకు ఇది వస్తుంటుంది, ప్రాబబిలిటీ అని. ప్రాబబిలిటీని బేస్ చేసుకుని నేనే ప్రభువును అనకూడదు. ప్రాబబిలిటీ ఈజ్ నాట్ ప్రభు. ప్రాబబిలిటీ ఈజ్ నాట్ ప్రభు. ప్రాబబుల్ అంటే అర్థం ఏంటి? హైపోథెటికల్ సిచ్యువేషన్. హైపోథెటికల్ సిచ్యువేషన్ అంటే జరగచ్చు, జరగకపోవచ్చు. అది మన పరిస్థితి. జరగచ్చు, జరగకపోవచ్చు. ఒక గంట సేపు నేను ఎండలో నిలబడతాను ఈరోజు మధ్యాహ్నం. ఏమొచ్చే అవకాశం ఉంది? గంట సేపు ఏకదాటిగా తల మీద కూడా ఏం వేసుకోకుండా బయట కదలకుండా నిలబెడితే ఎండలో జ్వరం వచ్చే అవకాశం ఉంది. అవునా? ఏం రాదు బ్రదర్ జ్వరము. ఎవరికి రాదు? డిఫెన్స్ ఫోర్సెస్లో ఉన్న వాళ్ళు చాలా బలంగా ఉంటారు. చలికి, వర్షానికి, ఎండకు అన్నిటికీ తట్టుకొని నిలబడి ఉంటారు. ఏం బ్రదర్ కరెక్టా కదా? గంట కాదు కదా, రోజంతా నిలబడినా కూడా వారి బాడీ సహకరిస్తుంది. వారు ఆ విధంగా దిట్టంగా తయారయ్యారు. సాధారణ మనిషి రోజు ఏసీలో కూర్చున్న వ్యక్తి వెళ్ళి బయట నిలబడ్డాడు అనుకోండి, దిస్ ఈజ్ ఆల్ ప్రాబబిలిటీ. నేను చెప్పాను కదా, నువ్వు అంతసేపు నిలబడ్డావు, నీకు జ్వరం వస్తుంది సాయంత్రానికి, నేను చెప్పినట్లే జరిగింది చూసావా అని చెప్పి నేను భవిష్యత్తు చెప్పగలను అనుకుంటే కష్టం. అలా దేవుడు అంటున్నాడు, నాయనా రేపేమి సంభవించునో నీకు తెలియదు. రేపేమి సంభవించునో నీకు తెలియదు. రేపటి దినము గురించి ఎవరు చింతించాలి? అదే చింతించాలి. చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 6వ అధ్యాయం 6వ అధ్యాయంలో 34వ వచనాన్ని చూద్దాం. 34వ వచనం, రేపటిని గూర్చి చింతింపకుడి. రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏ నాటి కీడు ఆ నాటికి చాలును అనే ఈ మాట దేనికి సంబంధించినది? దేవుడే చెప్పాడు కదా, రేపటిని గూర్చి చింతించకుడి అని ఉంది కనుక రేపు నేను పరలోకాన్ని పోవడం గురించి ఈరోజు ఎందుకు ఆలోచించాలి అని అలా వర్తింపజేసుకోకూడదు ఈ వాక్యాన్ని. మనిషి ఎలాగైనా మార్చుకుంటాడు తనకిష్టమైనట్లుగా వాక్యాన్ని మార్చుకోకూడదు. దేవుని మనస్సు ఏ దృష్టితో ఆ వాక్యాన్ని తెలియజేస్తుందో ఆ దృష్టితో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మరి రేపటి దినం గురించి చింతింపకుడి అని వాక్యంలో ఉంది కాబట్టి రేపు నేను పరలోకానికి వెళ్తాను, రేపు ఆలోచించను, తర్వాత చూద్దాం, రేపటి భవిష్యత్తు గురించి నేను ఈరోజు ఆలోచించి ప్రయోజనం లేదు అనే ఆలోచన ఉన్నప్పుడు మరి రేపు భవిష్యత్తులో ఒక ఇంజనీర్ అవ్వాలనో
లేదా ఒక డాక్టర్ అవ్వాలనో, ఒక సైంటిస్ట్ అవ్వాలనో, లేకపోతే ఇంకో కలెక్టర్ కావాలనో ఈరోజు ఎందుకు చదువు ప్రారంభించాలి? రేపు ఎప్పుడో నేను స్థిరపడడానికి ఈరోజే మొదలు పెడతాను, చూసారా? అందుచేత వాక్యాలు చదువుకునేటప్పుడు రేపటిని గురించి చిందింపకుడి అనే మాట దేనికి వర్తింప చేయాలి, దేనికి వర్తింప చేయకూడదు అనే అవగాహన కూడా మనకు చాలా అవసరం. దేని గురించి మాట్లాడుతున్నాడు? కొందరట దేని గురించి ఆలోచిస్తారంటే 31వ వచనంలో చెబుతున్నాడు, ఈరోజు ఏం తిందాము అని ఆలోచిస్తున్నాడట. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. దాని గురించి ఆలోచించకండి. ఈరోజు ఫలానా భోజన పదార్థాన్ని నేను తీసుకోవాలని ఆశపడ్డా అనుకుందాం. కొద్దిసేపు ఆశపడిన తర్వాత, దానితో పాటు ఇష్టపడిన తర్వాత తీరా అక్కడ పోయేసరికి అది లేదు. నాకు బాగా గుర్తుంది, ఇంకా నా తమ్ముడు చెల్లెళ్ళు అప్పటికి పుట్టలేదు. మా అన్న నేనే ఉన్నాము. చిన్నపిల్లలు ఇంకా నిక్కర్లు వేసుకునే రోజుల్లో అవి. ఆదివారం వచ్చింది, మా నాన్న మార్కెట్కి వెళ్ళాడు. దాదాపుగా ఒక కిలోనో మేము చిన్నపిల్లలం కదా, అంత అమ్మ తినేది కాదు. తింటే మేము ముగ్గురు మీద తినాలి. మాంసం పట్టుకొని వచ్చేది. వండి పెట్టిన తర్వాత బయటికి ఏదో పని మీద వెళ్ళాడు. వెళ్ళి ఇంటికి వచ్చి ఇంక మధ్యాహ్నం అయింది, అమ్మని అడుగుతున్నాడు ఇంకా వడ్డించి భోజనం అన్నప్పుడు అమ్మ తీసుకొని వచ్చి ఇంత పచ్చడో పప్పు వేసి పెట్టింది. ఏంటిది, నేను తెచ్చాను కదా, ఏమైంది పరిస్థితి అని అడిగితే, ఎక్కడిది? అమ్మ ఒక్కసారి మా ఇద్దరిని చూపించింది అక్కడ. నువ్వు తెచ్చిన మటన్ వెళ్ళి ఇద్దరు ఖాళీ చేశారు. అంటే ఏ ఆలోచనతో ఇష్టపడి భోజనానికి కూర్చున్నాడు ఆ రోజు? ఈ పప్పు వద్దు, పచ్చడొద్దు, మటన్ తినాలని కూర్చున్నాడు, ఇష్టపడ్డాడు. అనుకున్న కొద్దిసేపు, అంటే నిజంగానే జరిగిందిలేండి జీవితంలో. తీరా కూర్చునేసరికి మటన్ కాస్త పచ్చడే కనపడింది అక్కడ, మటన్ కాస్త పప్పే కనపడింది అక్కడ. ఇప్పుడు ఎంతైనా ఇంటికి పెద్దగా తండ్రి కదా, నేను తెచ్చిన మటన్ నాకు పెట్టలేదు అని మొండి చేసి రచ్చ చేసి గొడవ చేశాడు అనుకోండి, ఇంక అదేమైనా గౌరవమా, అదేమైనా మర్యాద? అందుకే దేవుడు అంటున్నాడు, నాయనా నువ్వు ఏమి కొందరు తిండి గురించి కూడా గొడవలు చేసుకునే అవకాశాలు ఉంటాయి ఇండ్లలో. ఏమి తిందుమో అని దాని గురించి ఊరికనే ఆలోచించకండి. ఆ సమయానికి నీ దగ్గరికి ఏది దేవుడు తెచ్చిపెట్టింటే దాంతో తిని తృప్తి చెంది సంతోషపడు. అది ఎవరికి చెందాలో వారికి చెందింది, అయిపోయింది అది. ఇలా ఒక్కసారి కాదు, నేను నా తండ్రి ఎగ్జాంపుల్ తీసుకున్నా. ఇక్కడ తండ్రులుగా ఉన్నవారు ఇలాంటి త్యాగాలు ఎన్నో చేసి ఉండొచ్చు. తీరా మీరు తినాలని చేయబెట్టే సమయానికి నీ కొడుకో కూతురో వచ్చి అడిగింటాడు, నీ నోటి దగ్గర తీసి అడబెట్టింటావు. అక్కడ ఏంటి ఆ తృప్తి? నేను తిన్నా వాడు తిన్నా ఒకటే, నేను తిన్నా నా బిడ్డ తిన్నా అదొకటే తృప్తి. వాడు తింటే చాలు, నేను తిన్నట్లే. అది తండ్రికి తల్లులకు బిడ్డలకు ఉన్నటువంటి ప్రేమ, ఆప్యాయత, బాంధవ్యం అది. కానీ కొందరు తిండి గురించి, ఏమి త్రాగాలో అనే దాని గురించి, ఏమి ధరించుకోవాలో అన్న దాని గురించి ఎప్పుడూ చింతించుచూ ఉంటారట. నా జీవితంలో నేను చిన్నప్పుడు పెరిగి ఈవెన్ కాలేజ్ స్టేజ్కి వచ్చినప్పుడు వరకు కూడా నాకు తెలీదు, ఈరోజు ఈ డ్రెస్ వేసుకుంటే ఈ డ్రెస్సుకు మ్యాచింగ్లోనే చెప్పులు కనపడాలి, ఈ డ్రెస్సుకు మ్యాచింగ్లోనే కమ్మలు కనపడాలి, ఈ డ్రెస్సుకు మ్యాచింగ్లోనే లిప్స్టిక్ కనపడాలి అనేటువంటి కల్చర్ ఒకటి ఉంటుందన్న విషయం నాకు నిజంగా తెలియదు ఒకప్పుడు. ఇదంతా ఏంటి? ఏమి ధరించుకుందుమో, ఏమి అలంకరించుకుందుమో, ఇదే ధ్యాస 24 గంటలు. ఒకరోజు ఒక ఇంటికి వెళ్ళా, ఏదో పని మీద. ఒక్కసారిగా నాకు డౌట్ వచ్చింది, నేను ఇంటికి వెళ్ళానా చెప్పుల షాప్కి వెళ్ళానా అని. ఇంటికి వెళ్ళానా చెప్పుల షాప్కి వెళ్ళానా? ఎందుకు? ఈ భూమి మీద ఎన్ని రంగులు ఉన్నాయో అన్ని రంగుల చెప్పులు అక్కడ ఉన్నాయి, అన్ని రంగుల చెప్పులు అక్కడ ఉన్నాయి. ఏంటంటే ఆ బ్లూ డ్రెస్ వేసుకుంటే బ్లూ చెప్పులు, పింక్ డ్రెస్ వేసుకుంటే పింక్ చెప్పులు, గ్రీన్ డ్రెస్ వేసుకుంటే గ్రీన్ చెప్పులు. ఒకరోజు పొరపాటున అది కనపడలేదు అనుకోండి, అప్పుడప్పుడు బయట వీధి కుక్కలకు ఒక అలవాటు ఉంటుంది, బయట ఉన్న చెప్పుల్ని కొరికి తీసుకొని వెళ్ళిపోయేది. జరిగిండొచ్చు మనకు కూడా ఇలాంటివి.
ఏమైందనంటే ఒక చొప్పిడి ఉంటుంది, ఇంకొకటి బయట, అది చక్కగా సపరిస్తూ ఉంటుంది అక్కడ. ఇంకా ఆ రోజంతా మొత్తం డిస్టర్బెన్సే, ఇల్లంతా నా చెప్పు కుక్కెత్తుకుపోయింది, నా చెప్పు కుక్కెత్తుకుపోయింది అని అల్లరి. దేవుడు అంటున్నాడు, మీ జీవితాలను ఇలాంటి వాటి కొరకై వ్యర్థం చేసుకోకండి. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. వీటి గురించి ఆలోచన ఎవరికి ఉంటుందంటే అన్యజనులకు ఉంటుందట. అన్యజనులకు. క్రైస్తవులు ఎలా ఉండాలి అంటే ఉన్న పాటున సిద్ధంగా ఉండాలి ప్రభువు పని కొరకై, ఉన్న పాటున. అందుకే ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీయులు బయలుదేరేటప్పుడు దేవుడు చెబుతాడు, మీరు త్వరపడి తినండి. ఈ పస్కా బలి ఏదైతే ఇచ్చారో, ఈ గొర్రెలను మీరు చంపి మీ ద్వార బంధములకు రక్తం రాసుకున్నటువంటి తర్వాత ఆ పస్కా బలి అనేది ఏదైతే ఉందో, ఆ పస్కా పశువును మీరు చాలా వేగంగా తినాలి. చూద్దాం అన్నమాట. నిర్గమకాండంలో ఐగుప్తుల నుండి వారు బయలుదేరేటప్పుడు టైం వేస్ట్ చేసుకోకండి. అది దేవుడు నేర్పిస్తున్న పాఠం. దేవుడు నేర్పిస్తున్న ఒక మంచి ఆత్మ సంబంధమైన నేర్పింపు మనకేంటంటే, నిర్గమకాండము 12వ అధ్యాయము 11వ వచనంలో, నిర్గమకాండము 12వ అధ్యాయం 11వ వచనంలో, మీరు దానిని తినవలసిన విధం ఏమనగా, దానిని తినవలసిన విధం ఏదనగా, మీ నడుము కట్టుకొని, మీ నడుము కట్టుకొని, చెప్పులు తొడుగుకొని, మీ చెప్పులు తొడుగుకొని, కర్రలు చేత పట్టుకొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను. ఎలా తినాలి? రిలాక్స్ కూర్చొని తింటే నేను ఒప్పుకోను. త్వరపడుచు తినాలి. అది యెహోవా, త్వరపడుచు దాన్ని తినవలను. అది యెహోవాకు పస్కా బలి. త్వరపడుచు తినాల్సిన అవసరం ఏముంది? ఎప్పుడైనా భోజనం కూర్చుంటే, ఉండండి బ్రదర్, కొంచెం ఫ్రెష్ అప్ అయి వస్తాను, డ్రెస్ కూడా చేంజ్ చేసుకొని వస్తాను, ఇలా మనము రిలాక్స్ కూర్చొని మాట్లాడుకుంటూ తింటుంటాం. తినడం అలా చేస్తే తప్పేం లేదు. కానీ ఇక్కడ నిర్గమకాండంలో వీరి పరిస్థితి ఏంటంటే, బానిస బ్రతుకులో నుండి, దాసగృహంలో నుండి వాగ్దాన దేశానికి వెళ్ళాల్సిన సమయం అది. దాసగృహం నుండి వాగ్దాన దేశానికి వెళ్ళే సమయం ఆసన్నమైనప్పుడు, ఇంకా నేను తింటాను కొద్దిసేపు ఆగు, ఇంకా నేను ధరించుకుంటాను కొద్దిసేపు ఆగు, ఇంకా నేను కొంచెం తాక్కుంటూ కూర్చోవాలి కొద్దిసేపు ఆగు అనడానికి సమయం లేదు. వాగ్దాన దేశానికి పోవడానికి సమయం ఆసన్నం, ఇప్పుడే, ఈ క్షణమే. ఆలస్యం చేయకండి, బయలుదేరండి అంటున్నాడు దేవుడు అక్కడ. సంసిద్ధుడై ఉండాలి. అది సందేశం ఆ నిర్గమకాండం 12వ అధ్యాయము 11వ వచనంలో. సంసిద్ధులుగా ఉండాలి. ఈ క్షణం రమ్మంటానే మనం ఈ క్షణం దేవునికి లేదా దేవుని చెంతకు చేరటానికి మనం ఎంత మాత్రం సిద్ధంగా ఉన్నాం. నిన్న ఒంటరిగా ఆఫీస్లో కూర్చొని ఏదో ఆలోచిస్తుండగా నాకు ఉన్నట్లుండి ఎదురు ప్రశ్నే, నా మనసులో నాకు వచ్చిన ప్రశ్నే, నువ్వు ఏం చేసావని దేవుడు నీకు పరలోకం ఇవ్వాలి అనే ప్రశ్న నా మనసు నన్నే అడుగుతుంది. నీకు పరలోకం ఈరోజు దేవుడు నీకు ఇవ్వాలంటే నువ్వు ఏం చేసావు? దాన్ని పొందుకునే అంత గొప్ప పని నువ్వు ఏం చేసావో ఒకటి చెప్పు. ఒక్కసారి అలా వెనక్కు తిరిగి నా జీవితాన్ని పరిశీలించుకుంటూ వస్తుంటే, అవును కదా, నేనేం చేయలేదు కదా. ఏ ఎలిజిబిలిటీని బట్టి దేవుడు నాకు పరలోకం ఇస్తాడు? నేనేం చేయలేదు కదా అనే నాకు ఆ జవాబు ఎలా వచ్చింది అని అంటే, ఒక్కసారి బైబిల్ గ్రంథంలో కనపడుతున్న ఆ ప్రవక్తలు, ఆ అపోస్తలులు, సేవకులు, పరిచారకులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒకసారి అలా మదిలో తిరిగారు. ఐగుప్తు రాజభవనం వద్దు, దేవుని పిల్లలతో అరణ్య ప్రయాణమే నాకు మంచిది అని మోషే గారు నిర్ణయం తీసుకుని ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొన్నాడు, అవమానాలైనా ఎదుర్కొన్నాడు, అలా దాటిపోయాడు అగాధాన్ని దాటుకొని. ఒకవైపు ప్రాణం మీదకి వస్తున్న యెజెబెలు, అహాబు లాంటి వారు ఏలియా గారి ప్రాణం తీయాలని ప్రయత్నిస్తుంటే, దేవుని పక్షాన ఒంటరి పోరాటం చేస్తున్నటువంటి ఏలియా గారి జీవితం ఆలోచిస్తుంటే, అలాంటిది నా జీవితంలో ఏదైనా ఎదురైందా? అలాంటిది రాలేదు. అపోస్తలులు కొందరు ఖడ్గంతో చంపబడ్డారు, చెరసాల్లో వేయబడ్డారు, అనేక హింసలు పొందుకున్నారు. అలాంటి వారికే దేవుడు
మీరు అంతం మట్టుకు జాగ్రత్తగా ఉంటేనే మీకు పరలోకం వస్తుందని మాట్లాడుతున్నాడే, అలాంటి వాటిలో నేను ఏం చేశానని వెంటనే ఒక పెద్ద క్వశ్చనర్ ప్రిపేర్ చేసుకోవాలనిపించింది. ఒక 20-30 క్వశ్చన్లు ఒక పేపర్లో రాసుకొని, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం నువ్వు ఇస్తేనే నీకు పరలోకం, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం రాస్తేనే మనం పరీక్షలో పాస్ అంటారు కదా మన ఉపాధ్యాయులు, మన యూనివర్సిటీలు, కాలేజీలు. ఆ ప్రశ్నలో ఏ ప్రశ్న అయినా కొంచెం తక్కువైపోయి ఫెయిల్యూర్ మార్క్స్ వచ్చాయనుకోండి, పరీక్షలో ఫెయిల్ అయ్యి. ఇలా ఆలోచిస్తుంటే వాట్ ఈస్ మై ఎలిజిబిలిటీ? ఉద్యోగం సంపాదించాలంటే 10th క్లాస్ మినిమం పాస్ అంటారు, ఇంటర్మీడియట్ మినిమం పాస్ అంటారు, కొన్ని ఉద్యోగాలు డిగ్రీ మినిమం పాస్ అంటారు. ఇంటర్వ్యూలలో ప్రవేశించడానికే ఎలిజిబిలిటీ అడుగుతున్నాడు ఫస్ట్. అలాంటిది పరలోకంలో నేను కాలు పెట్టాలంటే ఎవరున్నారు అక్కడ పరలోకంలో? మనకు రాజులు, మన రాజుల రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసు ప్రభు అక్కడ ఉన్నాడు. ఆయన ఎందుకు పరలోకంలో ఉన్నాడనంటే ఈ మనిషి కొరకు ఇంత సువిశాలమైన సృష్టిని చేశాడే, ఇంత పెద్ద ప్రకృతిని, ఇంత పెద్ద సృష్టిని చేసినటువంటి దేవుడు సమస్తానికి అర్హుడు ఆయన. మా ఆఫీస్ పక్కనే ఒక బిల్డింగ్, ఇంకో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అలా ఎన్నో కన్స్ట్రక్షన్ జరుగుతుండొచ్చు. లారీలలో పెద్ద పెద్ద క్రెయిన్లు, ప్రొక్లైన్స్లో వచ్చి మట్టిని ఎత్తి కుప్పలు కుప్పలుగా పోస్తున్నారు. అక్కడ ఒక మట్టి కుప్పను ఎత్తి ఒక చోట పోయడానికి ఇన్ని లారీలు అవసరం అవుతున్నాయి, ఇన్ని పెద్ద పెద్ద ట్రక్కులు అవసరం అవుతున్నాయి. అలాంటిది దేవుడు పెద్ద పెద్ద కొండలను, ఆనాటి కాలంలో మిషన్లు లేవు, ఏమీ లేవు, యంత్రాలు లేవు, నల్లమల అడవులని, తూర్పు కనుమలని, పశ్చిమ కనుమలని, హిమాలయాలని, ఎలా దేవుడు వాటిని కుప్పలు కుప్పలుగా ఇంత పెద్దగా చేసి మళ్ళీ దాని మీద మొక్కలను కూడా పెంచుతున్నాడు. వాటికి నీళ్లు పోసేది ఎవరు? యోహాను సువార్త 15వ అధ్యాయంలో నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అన్న పదాన్ని, నా తండ్రి వ్యవసాయకుడు అన్న ఆ ఒక్క పదాన్ని ఆలోచించడానికి, వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ గాడ్ యాజ్ అ ఫార్మర్, మ్యాన్ యాజ్ అ ఫార్మర్? దేవుడు వ్యవసాయదారి, మనిషి ఒక వ్యవసాయదారి. ఈ ఇద్దరి మధ్య ఉన్న తేడా ఏంటి, వ్యత్యాసం ఏంటి అని వెతుకుచుంటే ఆయనతో ఎవరు కూడా కనీసం దరిదాపుల్లోకి పోలేకపోతున్నాడు. ఎందుకు? పర్వతాల మీద మొక్కలను ఆయన పెంచగలుగుతున్నాడు, గుట్టల మీద ఆయన మొక్కలను పెంచగలుగుతున్నాడు. ప్రతి చోట ఆ పర్వతాల మీద, గుట్టల మీద మళ్ళీ తెలియని ఆహార పదార్థాలు. మార్కెట్లో దొరకని పండ్లు అడవులో దొరుకుతుంటాయి. మార్కెట్లో ఏ పండ్లు దొరకచ్చు? ఏ మామిడి పండు, సీతాఫలం, వాటర్ మెలన్, బనానా, ఇంకొకటి వగేరా దొరకచ్చు. మార్కెట్లో దొరకనివి కొండల్లోనూ అడవుల్లోనూ దొరికే పండ్లు కలేకాయలు, బొచ్చుకాయలు, బలిసి పండ్లు, బిక్కికాయలు. ఎప్పుడన్నా విన్నారా? ఇలాంటి కాయలు, ఇలాంటి పండ్లు ఉంటాయన్నది కూడా మనకు బుక్కుల్లో కనపడదు. అది కొండల్లో అడవుల్లో తిరిగిన వారికి మాత్రమే ఇలాంటివి కూడా ఉంటాయన్న విషయం తెలుస్తుంటుంది. మేము చిన్నప్పుడు పెరిగిన ప్రాంతం బాగా దట్టమైన కొండ ప్రాంతాలు. అప్పుడప్పుడు మనము పిక్నిక్ వెళ్ళడానికి ఇక్కడెక్కడో హైదరాబాద్లో టూరిజం ప్లేసులకు వెళ్తాంగా, జూ పార్క్ అని, లుంబిని పార్క్ అని, ఇందిరా పార్క్ అని, సాలార్జంగ్ మ్యూజియం అని, ఇలాంటి ప్లేసులకు ఎలా వెళ్తారో మేము చిన్నగా ఉన్నప్పుడు సెలవు దొరికినప్పుడంతా కొండల్లోకి పోయేవాళ్ళం. ఎందుకు వెళ్ళామో 2024 ఈ సంవత్సరంలో ఈ సువార్త పరిచర్య ప్రారంభమైన కొన్ని సంవత్సరాల నుండి అర్థమవుతుంది. ఆ అనుభవాలు మాకు నేర్పించాడు కనుకనే వాక్యం చెప్పడానికి సులభంగా ద్వారం తెరవబడిందని అనిపిస్తుంది. నా తండ్రి వ్యవసాయకుడు, రాళ్ల మధ్య, బండల మధ్య, పెద్ద పెద్ద రాళ్ల మధ్య ఒక మొక్కలా బయటకు వచ్చి అందులో నుంచి దేవుడు వాటిని పండిస్తూ, వాటికి కూడా మళ్ళీ సీజన్. ఎప్పుడంటే అప్పుడు కొండల్లోనికి పోతే దొరకవవి, ఆ కాలంలో ప్రవేశిస్తేనే దొరుకుతాయి. వాటి మధురం, వాటి తీపి మామూలుగా ఉండదు. బలిసి పండ్లని, బొచ్చు పండ్లని, నిజంగానే బొచ్చు పండ్లు ఒక బొచ్చు పురుగు ఎలాగైతే ఉంటుందో, గొంగళి పురుగు ఎలా ఉంటుందో దాని పండ్లు అలా ఉంటాయి, ఫర్ ఉండి. అవి తింటుంటే ఎంత తీపిగా ఉంటాయో.
ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను? దేవుడు కాలములను నిర్ణయించి ఆ కాలాలలో వీటన్నిటినీ తెలియజేస్తూ, నాయన ఇదిగో నా విషయాలలో నువ్వు చేయి పెట్టకు, కానీ నేను ఒకటి చెప్పగలను, పలానా కాలమందు ఇది జరగబోతుంది అని చెప్పినప్పుడు నువ్వు జాగ్రత్త పడాలి. మనం కూడా కొన్ని జాగ్రత్తలు చెప్తాం చూడండి కుటుంబ సభ్యులకు అందరికీ. వచ్చేది వేసవి కాలం, కూలర్ పెట్టుకోండి, మీరు ఒకవేళ హాస్టల్లో ఉంటే ఏసీ పెట్టుకోండి, అవకాశం ఉంటే ఎక్కువగా వేడికి ఉడిక్కుపోకండి, మంచిది కాదు, చర్మం దెబ్బతింటుంది. కాస్త అలా వెళ్ళిపోయి వర్షాకాలం వచ్చింది అనుకోండి, అప్పుడు కొన్ని జాగ్రత్తలు చెప్తాం. నాయన రెయిన్ కోట్ పెట్టుకొని బయటికి వెళ్ళు, గొడుగు తీసుకొని బయటికి వెళ్ళు. ఆ తర్వాత వింటర్ సీజన్ వచ్చింది. వింటర్ సీజన్ వస్తానే ఖచ్చితంగా మనం చెప్పేది, బాగా వూలన్ డ్రెస్ వేసుకో, స్వెటర్ వేసుకో, ఆ వస్త్రాన్ని వేసుకో, ఇన్ని జాగ్రత్తలు చెబుతూ పోతుంటాం. అలానే ఒక తండ్రి భక్తిపరుడు తాను కన్ను మూసే సమయం ఆసన్నమైనప్పుడు తన బిడ్డలకు కొన్ని జాగ్రత్తలు చెబుతున్నాడు. ఆ జాగ్రత్తలు ఆదికాండము 49వ అధ్యాయం. ఆదికాండము 49 మొదటి వచనాన్ని చూద్దాం. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లా నేను మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేసేదను అని ఆ 12 మంది పుత్ర సంతానాన్ని పిలిచి యాకోబు గారు చెబుతున్నారు, నాయన మీకు విషయం చెప్పాలి. నేను చెప్పబోయే సంగతులు ఎప్పుడు సంభవింపబోనవి అని అంటే అంత్యదినములలో సంభవింపబోయేది. ఒక కాలం ఉంది, దాన్ని అంత్యకాలం అంటారు. మనకు కూడా క్రైస్తవ సమాజంలో ఇది ఎక్కువగా వినపడినటువంటి పదం అంత్యదినాలు, అంత్యదినాలు, అంత్యదినాలు అనేది. బైబిల్లో కనపడే ప్రతి అంత్యదినం ఈ భూమి కనపడుతున్న ఈ విశ్వం ఏదైతే ఉందో సమస్తం, ఈ సృష్టి, ఇది అంతమయ్యే దీని గురించే ప్రస్తావించబడుతున్న మాటల, లేకపోతే మరొక దాని గురించి తెలియజేస్తున్న మాటల? పదం ఒకటే అయినా దాని భావం వేరు. పాపం అనే పదం ఒకటి ఉంది, చాలాసార్లు చెప్పే విషయం కూడా. దీనికి అర్థాలు వేరు. మన ఎదురునే పిల్లలు తిరుగుతూ ఈ స్టేజ్ కొట్టుకొని తల పగిలి రక్తం వస్తుంది. పాపం చేశాడండి అంటామా? అయ్యో పాపం, దెబ్బ తగిలింది అని జాలి చూపించడానికి ఉపయోగించే పదమే అయ్యో పాపం. ఒకడు అన్యాయంగా ఒకరిని కిందేసి కొడుతున్నాడు, మనుషులు ఎవరు చూడట్లేదండి. నలిగిపోతున్న వాడేమో అయ్యో పాపం అనాలి, వాడిని కొడుతున్నవాడినేమో దేవుడు విని విడిచిపెట్టడు అంటాడు. ఏంటది? అతనికి కొడుతున్నవాడికి పాపం, సిన్. పాపం అన్న తెలుగు పదం 2 అర్థాలను చూపిస్తోంది. ఒకటి జాలి, కరుణ, దయ అనే అర్థం ఉన్న పదం అయితే, మరొకటి నిజంగానే దేవుని దృష్టిలో తప్పు చేశాడు కనుక అది పాపమైంది, ఆజ్ఞ అతిక్రమించాడు కనుక అది సిన్ అనే అర్థం ఇచ్చే పదం అది. అలా పాపం అన్న పదానికి 2 అర్థాలు ఎలాగైతే మనకు కనబడుతున్నాయో, బైబిల్లో చదువుతున్నప్పుడు ఇలా అంత్యదినము, అంత్యకాలం అనే పదాలు వినపడినప్పుడు ఇది ఇక ఈ సృష్టికి ముగింపు అనే అర్థం ఇచ్చే పదంలోనే ఉందా, లేకపోతే ఇంకా వేరే అర్థాలు ఏమైనా తెలియజేస్తుందా అనేది మనం చాలా పరిశీలనగా తెలుసుకోవాలి. చూద్దాం ఒక మాట. అదే ఆదికాండం 49 మొదటి వచనాన్ని మరొకసారి చదువుకుందాం. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లా నేను మీరు కూడి రండి, బిడ్డలారా, కుమారులారా, మీరు రండి నా దగ్గరికి, అంత్యదినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియజేసేదను. యాకోబు కుమారులారా, కూడి వచ్చి ఆలకించుడి. మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. రూబేను, నీవు నా పెద్ద కుమారుడు,
నా శక్తియు, నా బలము యొక్క నా బలం యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యమును ఔన్నత్యాతిశయమును, బలాతిశయమును బలాతిశయమును నీవే. నీవే. రూబేను గురించి మాట్లాడుతూ మొత్తం 12 మందిని కూర్చోబెట్టుకున్నాడు. పిల్లలన్న తర్వాత వారి జీవితంలో ఇలాంటి భక్తిపరుడైన తండ్రి చెప్పే మాటలు వారికి ఎక్కకపోవచ్చు. కానీ కొంచెం పెరిగి పెద్దవారైన తర్వాత నేను ఎలాగూ కన్ను మూస్తున్నాను, నా బాధ్యత నేను ముగించాలి, నేను చెప్పేసి వెళ్తున్నాను, అందరూ కూర్చోండి అని చెప్తున్నాడు. సో మొదటి కుమారుని దగ్గర నుంచి ప్రారంభిస్తున్నాడు ఈ అధ్యాయం మొత్తం. మొదటి కుమారుడు ఎవరు? రూబేను. రూబేను, నువ్వు నాకు పెద్ద కుమారుడు, అంత్య దినములలో నీకు సంభవింపబో దాని గురించి నీకు చెబుతున్నానని చెప్పి 4వ వచనంలో చెబుతున్నాడు. నీళ్ళవలే చంచలుడవై నీవు అతిశయము పొందవు, నీ తండ్రి మంచము మీదికి ఎక్కితివి, దానిని అపవిత్రము చేసేతివి, అతడు నా మంచం మీదికి ఎక్కెను అని పెద్ద కుమారునికి ఏం చేశాడు? శాపాన్ని విడిచిపెట్టాడు. తప్పు చేసావు నువ్వు. భవిష్యత్తులో సాధారణంగా ఏదైనా పంపకాలు జరిగినప్పుడు ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారంటే జ్యేష్ఠుని దగ్గర నుంచే స్టార్ట్ చేస్తారు. కానీ యాకోబు గారు ప్రారంభించింది ఆశీర్వాదంతో కాకుండా శాపంతో మొదలుపెట్టాడు. నువ్వు దాన్ని అపవిత్రం చేశావు, నన్ను అవమానపరిచావు. తర్వాత నెక్స్ట్ ఇద్దరిని పట్టుకున్నాడు. షిమ్యోను, లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు, నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు అని 2వ కుమారునికి 3వ కుమారునికి కూడా మీకు ఆశీర్వాదాలు లేవనేసాడు. ఆశీర్వాదాలు లేవు అంటే నా ఉద్దేశం, వారి చేతుల్లో ఖడ్గాలు ఉన్నాయి, మనుషులను చంపాలని చేశారు వీళ్ళు. ఒకనొక సందర్భంలో రాత్రికి బయలుదేరి ఇద్దరు అన్నదమ్ముళ్ళు షిమ్యోను, లేవి భయంకరమైన వధ. అంతకు ముందు రోజు ఉదయం పగలు ఈ తండ్రి వేరే ఒప్పందంతో వచ్చింటాడు. తండ్రి చేసిన ఒప్పందాన్ని పక్కన పెట్టి వీళ్ళు రాత్రికి ఆ ఒప్పందం ఎవరైతే చేసుకున్నారో వారందరిని వెళ్ళి హతమారిచింటారు ఇద్దరు కుమారులు, షిమ్యోను, లేవి అని. రూబేను అను పెద్ద కుమారుడేమో ఆ పని చేశాడు, షిమ్యోను, లేవి అను వీరిద్దరేమో జనులను హతమార్చారు. అందుకే నా ప్రాణమా వారి ఆలోచనలను చేరవద్దు, నా ఘనమా వారి సంఘముతో కలిసికొనవద్దు. వారు కోపం వచ్చి మనుషులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములను తెగగొట్టిరి. వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది, అవి శపింపబడును అని 1, 2, 3 ముగ్గురు ఎగిరిపోయారు. ఇక ముగ్గురు ఎగిరిపోతానే యాకోబులో వారిని విభజించెను, ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదను అని వరుసగా ముగ్గురు కుమారులు. ఎవరు? రూబేను, షిమ్యోను, లేవి. చేసిన పాపాన్ని మర్చిపోకుండా ఈ తండ్రి, ఇదిగో మీరు తప్పు చేశారు, ఇది నాకు మాత్రమే కాదు దేవుని దృష్టికి కూడా ఇది మంచిది కాదు అని చనిపోతూ ఆ ముగ్గురు పిల్లలకి అంత్యదినములలో జరగబోయే సంఘటనలు మీకు తెలియజేస్తానని, అంత్యదినములలో మీ భవిష్యత్తు ఇలా ఉంటుందని చెప్పాడు. ఇప్పుడు వచ్చాడు 8, 9 వచనాలకు వచ్చేసరికి, యూదా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు అని 4వ కుమారునికి ఒక మాట చెబుతున్నాడు. యూదా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. సహోదరులు యూదాను స్తుతిస్తారా? ఇది ఎప్పుడు జరుగుతుందట? అంత్యదినములలో జరుగుతుందట. అసలు మన దృష్టిలో అంత్యదినం అంటే ఏంటి? ఈరోజు ఈ సందేశం ఖచ్చితంగా అర్థం చేసుకోవడానికి కూర్చున్న మనమంతా కొంచెం కష్టపడాలి. పదం ఒకటే, మళ్ళీ రిపీట్ చేస్తున్నా, పదం ఒకటే, అర్థాలు వేరు. ఈ సమాజం అర్థాలు వేరు అనే దానికి వేరే సెంటెన్స్ ఫామ్ చేసిందిలేండి. వేరే సెంటెన్స్ ఏం ఫామ్ చేసింది? ఆడువారి మాటలకు అలా మార్చింది సొసైటీ. కానీ ఇక్కడ అర్థం వేరు. ఇక్కడ దేవుని మాటలకు అర్థాలు వేరు. దేవుని మాటలకు అర్థాలు వేరు. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో అంత్యదినాలు, అంత్యకాలం, కాలమెరుగని నరుడు
ఈరోజు మన సందర్భం కాలం ఎరుగని నరుడు. బైబిల్లో కనపడుతున్న ఈ అంత్య దినము అనేది అయితే యాకోబు గారు అంటున్నారు, అంత్య దినములలో జరగబోవునది నీకు తెలియజెప్పేదను అని చెప్పి, యూదా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. స్తుతిస్తున్నారా లేదా చెప్పండి? ఏ యూదాను స్తుతిస్తున్నారు? కాలక్రమేణా కాలం జరిగిన తర్వాత భవిష్యత్తులో యూదా గోత్రపు సింహంగా ప్రవేశించిన ప్రభువును ప్రజలు స్తుతించుచున్నారు. అక్కడేమో ప్రస్తుతానికి యాకోబు గారు పలికిన ఆ యూదా ఏమో నిజంగా కుమారుడే, 4వ కుమారుడు. మొదటి ముగ్గురు మేయర్, మొదటి కుమారుడేమో అపవిత్రం చేశాడు తండ్రి యొక్క జీవితాన్ని, అనగా తండ్రి జీవితంలో చేయకూడదని చేశాడు. మిగిలిన 2 కుమారులు మనుషుల ప్రాణాలు తీశారు. అలా ముగ్గురిని పక్కన పెట్టి ఆ జ్యేష్ఠత్వాన్ని పరోక్షంగా ఎవరికి ఇచ్చినట్లు కనబడుతోంది? ఇది 4వ వాడు పొందుకున్నాడు, నంబర్ 4 పొందుకున్నాడు, యూదా. నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును. ఎప్పుడు ఉంటుందట? నీ తండ్రి కుమారులు ఎదురు సాగిలపడుదురు. యూదా యూదా ఎవరో కాదు, అది కొదమ సింహం. నా కుమారుడా, నీవు పట్టిన దాని తిని వచ్చితివి. సింహము వలెను గర్జించు ఆడు సింహము వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. అతని లేపువాడెవడు? షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు. అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులయ్యుందురు. చాలు సిస్టర్, ప్రజలు అతనికి విధేయులయ్యుందురు అని యూదాకు ఎన్ని దీవెనలు, ఎన్ని ఆశీర్వాదాలు చెప్పండి. ఎందుకు యూదాకు ఇన్ని దీవెనల ఆశీర్వాదాలు చెబుతూ ఆది కాండం చెబితే మనకు అర్థమవుతుంది. మనందరికి తెలుసు, అన్నలు యోసేపును అమ్మేస్తారని. అలా అమ్మిన తర్వాత చెరసాల్లో వేయబడి ఆ తర్వాత బయటకు వచ్చి గొప్ప ప్రధానమంత్రి అవుతాడు, మనకు తెలుసు. ప్రపంచవ్యాప్తంగా గొప్ప కరువు రావడంతో చివరికి యోసేపు గారి సోదరులు కూడా ధాన్యం కొనుక్కోవడానికి వస్తారు. అప్పుడు యోసేపు గారు గుర్తుపడతారు, వీళ్ళు నా అన్నలని. గుర్తుపట్టి, మీకు ఒక తమ్ముడు ఉండాలి కదా, ఏమయ్యాడు అని. ఒకడు చనిపోయాడు, ఇంకొకడైతే ఇంట్లో ఉన్నాడని చెప్పారు వాళ్ళు. ఎవరు ఇంకొకరు? అందరికంటే చిన్నవాడైన బెన్యామీన్. మిమ్మల్ని నేను ఇక్కడ పట్టి బంధిస్తాను, మీ తమ్ముడు తిరిగి వచ్చేంత వరకు. అంటే యోసేపు గారి ఆశ ఏంటి అక్కడ? తన తమ్ముడైన బెన్యామీను చూడాలనేది ఆశ, వీళ్ళని బంధించాలనేది కాదు ఆశ. అప్పుడు ఒక సోదరుని మాత్రమే తీసుకొని జైల్లో పెట్టి, మీరు వెళ్ళి అతను తీసుకురండి, ఇతను విడిపిస్తానని చెప్పేసి పంపించినప్పుడు, ఇంటికి వెళ్ళిన తర్వాత బెన్యామీను తరపున ప్రాణం పెట్టడానికి నేను సిద్ధపడ్డాను అని పలికినది ఎవరంటే ఈ యూదానే. యూదా మాత్రమే అంటాడు ఆ మాట. చూద్దాం ఆ మాట ఒకసారి. 44 ఆది కాండము 44. ఆది కాండం 44లో 18వ వచనంలో, యూదా అతని సమీపించి, ఏలినవాడా, ఒక మనవి, ఒక మాట ఏలిన వారితో తమ దాసుని చెప్పుకొన నిమ్ము అని ఎవరు మాట్లాడుతున్నారు? యూదా గారు మాట్లాడుతున్నారు. అలా ఆ యూదా గారు ఆ అధ్యాయంలో చదువుకుంటూ వస్తే తండ్రి వద్దకు వచ్చిన తర్వాత 31వ వచనం, అతని ప్రాణము ఇతని ప్రాణంతో పెనవేసుకుని ఉన్నది కనుక ఈ చిన్నవాడు మా యొద్ద లేకపోవుట అతడు చూడగానే చనిపోవును. అట్లు తమ దాసులమైన మేము నెరసిన వెంట్రుకలు గల తమ దాసుడైన మా తండ్రిని మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదుము. తమ దాసుడనైన నేను ఈ చిన్నవాణిని గూర్చి నా తండ్రికి పూటపడ్డాను. పూటపడ్డం అంటే ఏంటి? మనం కూడా పూటపడుతుంటాం అప్పుడప్పుడు. జీవితంలో చేయకూడని ఒక పెద్ద తప్పే అది. పూటపడ్డం అంటే ఏంటో తెలుసా? ఎవరికో అప్పిప్పిస్తాం మనం. 1,00,000 రూపాయలు 50,000 ఎంతో అప్పిప్పించి అప్పు తీసుకున్న వ్యక్తి తరఫున అతను కట్టకపోతే నేను కడతానని మనము పూట పడతాం, పూచి వేస్తాం. ఇంకేముంది, దొరికింది ఛాన్స్.
అప్పు తీసుకున్నోడేమో తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్, అన్ని స్విచ్ ఆఫ్ బంద్. అప్పిచ్చినప్పుడు ఎవరు పట్టుకుంటాడు? ఆ రోజు నువ్వే అతన్ని పరిచయం చేసావు, ఇప్పుడు అతను కట్టట్లేదు, అతని తరపున ఇప్పుడు నువ్వు కట్టు అని మనం పీక పట్టుకుంటాడు. ఇలా పెద్ద పెద్ద చిట్ ఫండ్స్లో జరిగేది అదే, పెద్ద పెద్ద లోన్స్లో జరిగేది అదే, చేబదులు ఇప్పించిన వాళ్ళ పరిస్థితి కూడా అంతే. అప్పులు తీసుకున్న వారు కట్టకపోతే అప్పు ఇప్పించిన వాడు అప్పు తిరిగి కట్టాలి. దాన్నే పూటపడ్డం అంటే. అదే చెప్తూ ఇక్కడ బెన్యామీను నేను క్షేమంగా తీసుకొని వెళ్ళి అతనికి చూపించి మళ్ళీ తీసుకొని వస్తానని యూదా గారు పూటపడుతున్నాడు. ఒకవేళ బెన్యామీనుకు ఒకవేళ ప్రాణహాని జరిగే పరిస్థితే వస్తే బెన్యామీనును పక్కకు దోసి నా మెడ పెడతాను, నా మెడ పెట్టి నన్ను ఖడ్గంతో చంపేసే, నా ప్రాణం తీసుకోగానే తమ్ముడేం చేయకు అని అడ్డుపడే మనస్తత్వం ఎవరిలో కనపడింది? అక్కడ యూదాలో కనపడింది. దీనిని ఎరిగిన తండ్రి తన అంత్య దినములో అంటే తన కన్ను మూసే ముందు పిల్లలకు చెప్తున్నాడు, మీరు చేయలేనిది యూదా చేశాడు, తమ్ముడి కొరకు అడ్డు పెట్టాడు ప్రాణం. ఇదిగో యూదా, నిన్ను ప్రజలు స్తుతించెదరు అని ఒక ప్రవచనం చెప్పేశాడు. అక్కడ ఎంత బాగుంది చూడండి. యూదా గారేమో అక్కడ బెన్యామీనుకు ప్రాణం అడ్డుగా పెడితే, ఈరోజు సర్వలోక రక్షణార్థమై యూదా గోత్రపు సింహంగా ఎవరు ప్రాణం పెట్టారు అడ్డుగా? యేసు ప్రభు ప్రాణం అడ్డుగా పెట్టాడు. అయితే ఈరోజు మన సందర్భం వేరు. కాలమెరుగని నరుడు, కాలమెరిగిన దేవుడు. ఇలా చదువుకుంటూ పోతే ఆ 12 మంది బిడ్డల గురించి చెప్పుకుంటూ వస్తాడు యాకోబు గారు. కానీ మీరు ఈ అధ్యాయం జాగ్రత్తగా చదివితే 49వ అధ్యాయం 1వ వచనంలో మీరు కూడి రండి, అంత్య దినములలో 1వ వచనం, అంత్య దినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేసేదను అని ఒక అంత్య దినం గురించి చెబుతున్నాడు. జాగ్రత్తగా గమనించాలి. 12 మందిని కూర్చోబెట్టి భవిష్యత్తు ఇలా ఉంటుంది అనే విషయాలు చెప్తున్నాడు. ఈ అంత్యదినమను ఈ మాట, ఈ కాలం సృష్టి యొక్క ముగింపు గురించా, లేకపోతే ఈ పిల్లలు పెరిగి పెద్దవారై వీరి భవిష్యత్తులో ఏం జరగబోతోందో అనే ఆత్మ ప్రేరణతో చెబుతున్న మాటల? మొదటిదంటే ఏంటి? సృష్టి ముగింపు అని అర్థం. రెండవది ఏంటి? నేను వెళ్ళిపోతున్నాను, మీరు పెద్దవారు అవుతున్నారు, మీ భవిష్యత్తు ఏంటో నేను కొంచెం చెప్పాలి, దేవుడు నన్ను ప్రేరేపించాడు కనుక. మొదటిది కరెక్ట్ అవుతుందా? రెండవది కరెక్ట్ అవుతుందా? రెండవదే సెకండ్ది. ఎందుకంటే క్రైస్తవులుగా మనం సమాజంలో తిరిగేటప్పుడు అప్పుడప్పుడు మన బంధువులు అందరం కూర్చొని మాట్లాడుకునేటప్పుడు మనం అంత్యదినాల్లో ఉన్నాం బ్రదర్, అంత్యదినాల్లో ఉన్నామండి, అంత్యదినాల్లో ఉన్నాము, కాలం అయిపోయింది, దేవుడు వచ్చేస్తాడు, ఇలాంటి మాట మనకు వినపడుతూ ఉంటాయి. అప్పుడు మనకు వెంటనే ఒక ఖచ్చితమైన అవగాహన ఉండాలి. అంత్య దినాలు అనేవి ఎప్పుడు ప్రారంభమయ్యాయి? నంబర్ 1. నంబర్ 2, బైబిల్లో అంత్యదినము అనేది చెప్పబడిన ప్రతిసారి, అంత్యదినము అని చెప్పబడిన ప్రతిసారి ఈ సృష్టి ముగింపు గురించి చెప్పాడా, లేకపోతే మరొక ముగింపు గురించి కూడా దేవుడు చెప్పాడా అనేది అవగాహన ఉండాలి మనకు. ఆ అవగాహన లేదనుకోండి, ఖచ్చితంగా మనం పొరపాటు చేసి తీరుదాం. ఇంకో విషయం చెప్తాను. ఇప్పుడు యాకోబు గారు పలికిన అంత్యదినం గురించి చూసాం మనం. ఒక్కసారి ద్వితీయోపదేశ కాండానికి వద్దాం. డ్యూటరానమీ, ద్వితీయోపదేశ కాండం. నాలుగవ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 30వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 30వ వచనం. ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తర్వాత నీకు బాధ కలుగునప్పుడు ఏ దినములలో? అంత్య దినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు
తిరిగి ఆయన మాట వినని తిరిగి ఆయన మాట వినిన ఎడల వినిన అనంత ఎడల. చూడండి ఏముంది ఇక్కడ, అంత్య దినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల అనేది ఎవరు పలుకుతున్నారు ఇక్కడ? ద్వితీయోపదేశ కాండంలో మోషే గారు, ఆది కాండం 49లో యాకోబు గారు. యాకోబు గారేమో 12 మంది బిడ్డలను వారి కుటుంబాలను అందరిని గుర్చిపెట్టి మాట్లాడుతున్నారు. ద్వితీయోపదేశ కాండంలోకి వచ్చేసరికి ఒకనాడు యాకోబు గారు ఏ కుటుంబంతో అయితే మాట్లాడాడో ఆ కుటుంబం కాస్త ఇప్పుడు లక్షల మంది అయ్యారు. ద్వితీయోపదేశ కాండానికి వచ్చేసరికి ఆ లక్షల మందిని కూర్చోబెట్టి మోషే గారు మాట్లాడుతున్నారు, అంత్య దినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల అని ఉంది అక్కడ. మరి మోషే గారు మాట్లాడుతున్న అంత్యదినం ఏంటి? యాకోబు గారు మాట్లాడిన అంత్యదినం ఏంటి? ఆ అంతము అను ఆ కాలం ఏంటి? యాకోబు గారు మాట్లాడిన అంతమను కాలం ఏంటి? మోషే గారు మాట్లాడుతున్న అంతమను ఆ కాలం ఏంటి? ఇదే మోషే గారు మరొక చోట ఇదే పదాన్ని ఉపయోగిస్తారు, అది కూడా చూద్దాం. 31వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండము 31. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయం 29వ వచనాన్ని గమనించండి. 29 ఏలయనగా నేను మరణమైన తర్వాత మీరు బొత్తిగా చెడిపోయి నేను మీకు ఆజ్ఞాపించిన మార్గమును తప్పుదురనియు ఏ దినముల అంతమందు ఆ దినముల అంతం అని మాట్లాడుతున్నారు మోషే గారు. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయంలో మాట్లాడింది మోషే గారే, 31వ అధ్యాయంలో మాట్లాడుతున్నది మోషే గారే. కానీ 30వ అధ్యాయంలో మాట్లాడుతున్న అంత్యదినం ఏంటి? 4వ అధ్యాయంలో మాట్లాడిన అంత్యదినం ఏంటి? 31వ అధ్యాయంలో మాట్లాడుతున్న అంత్యదినం ఏంటి? ఆది కాండంలో మాట్లాడుతున్న అంత్యదినం ఏంటి? ఇంకా ముందుకెళ్తే యెషయా గ్రంథము 2వ అధ్యాయం యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం చూడండి. అంత్యదినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ఏ కాలం అది? అంత్యదినములలో. మరి యెషయా గారు కూడా అంత్యదినం అంటున్నాడు ఏంటి? ఆది కాండంలో చెబుతున్నాడు యాకోబు గారు అంత్యదినం అని, ద్వితీయోపదేశ కాండంలో మోషే గారు చెప్తున్నారు అంత్యదినం అని, యెషయా గ్రంథంలో చెబుతున్నాడు ఒక అంత్యదినం అని. ఇప్పుడు ఇర్మియా గ్రంథానికి వద్దాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 23 20వ వచనాన్ని చూడండి. 20వ వచనం, తన కార్యమును సఫలపరచు వరకును తన హృదయాలోచనలు నెరవేర్చు వరకును యెహోవా కోపము చల్లారదు. ఏ దినములలో? అంత్యదినములలో. ఈ సంగతిని మీరు బాగుగా గ్రహించుదురు. మనం అనుకునే అంత్యదినం ఏంటి? అంతమైపోతుంది, ఇంకెవరు ఉండరని. ఇంకెవరు ఉండనప్పుడు ఇక గ్రహించడానికి ఇంకేంటి సమయం? కాబట్టి ఇర్మియా గారు మాట్లాడుతున్న అంత్యదినం ఏంటి? ఇర్మియా గారు మాట్లాడుతున్న అంత్యదినం ఏంటి? అలానే ఇంకా కొంచెం ముందుకెళ్తే దానియేలు గ్రంథం 8వ అధ్యాయం. కాలమెరుగని నరుడు కాలమెరిగిన దేవుడు. ఈరోజు ఊరికనే ఏర్పాటు చేయలేదు ఈ కార్యక్రమం. మనం అన్నీ తెలుసుకోవాలి, దేవునిలో బలపడాలి. దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం. 19వ వచనం, మరియు అతడు ఉగ్రత సమాప్తమైన కాలమందు కలుగబోవునట్టి సంగతులు నీకు తెలియజేయుచున్నాను.
ఏలయనగా ఏలయనగా అది నిర్ణయించిన అది అంత్యకాలమును నిర్ణయించిన అంత్యకాలమును గూర్చినది. అది నిర్ణయించిన అంత్యకాలమును గూర్చినది అని ఎవరంటున్నారు? దానియేలు గారు అంటున్నారు. దానియేలు గారు అంటున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎంతో మంది మాట్లాడుతున్నారు ఇదే మాట. మీకా గ్రంథము 4వ అధ్యాయం. మీకా గ్రంథము 4వ అధ్యాయం. బుక్ ఆఫ్ మైకా చాప్టర్ నంబర్ 4 మొదటి వచనం. అంత్యదినములలో మీకా గ్రంథము 4వ అధ్యాయం మొదటి వచనం. అంత్య దినములలో యెహోవా మందిర పర్వతము యెహోవా మందిర పర్వతము పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా. ఏ దినములలో అట? అంత్యదినములు. అంత్యదినములు. మీకా గారు మాట్లాడుతున్న అంత్యదినములు. అలానే తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం చూడండి. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. అయితే కడవరి దినములలో. ఏ దినములు? కడవరి దినములు. కడవరి దినములు. కడవరి, కడవరి అంటే కడవరి కాలం, చివరి కాలం. కొంచెం ముందుకొచ్చి హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం, హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనం. ఈ దినముల అంతమందు, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాలి. ఈ దినముల అంతమందు అనందు చూడండి, హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనం. అలానే ఇంకా కొంచెం దాటుకొని పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనం. కడవరి కాలమందు, కడవరి కాలం బయలుపరచబడుటకు ఇక్కడ కూడా ఒక కడవరి కాలం, కడవరి కాలం, చివరి కాలం, అంత్యకాలం, అంత్య దినములు. అదే అధ్యాయంలో 21వ వచనంలో కూడా కనబడుతుంది కడవరి కాలం. చూడండి ఒకటి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 21. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను గాని తన్ను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము ఏ కాలముల యందు? కడవరి కాలముల యందు. ఆయన ప్రత్యక్షపరచబడెను. కడవరి కాలం. ఇంకొక మాట కూడా చూద్దాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం. ఇన్ని వచనాలు ఎందుకు చూపిస్తున్నాను అయిన తర్వాత చెప్తా వివరణ. మీకు ఊరినే వచనాలు చూపిస్తానండి, ఆ వివరణ లేదు ఏం లేదు అని అనుకుంటారు కనుక ప్రస్తుతానికి మీ యొక్క కోరిక తీరడానికే వచనాలు చూపిస్తున్నాను. ఫస్ట్ అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 17వ వచనం, వర్స్ నంబర్ 17. ఏ దినముల యందు? అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. అలసిపోతున్నారా ఈ అంత్య దినాలు, కడవరి కాలం ఇదంతా చూసుకుంటూ? ఏం చేద్దాం మరి? ఏమీ లేదు. ఇన్ని ఉన్నాయి కనుక కడవరి కాలం, అంత్యకాలం, అంత్య దినాలు ఇలాంటి పదే పదే అన్ని వచనాల్లో కనబడుతున్నాయి కాబట్టి, ఇప్పుడు చెబితే ఎక్కదు కాబట్టి భోజనం చేసుకొని వస్తే అన్ని వచనాలకు వివరణ భోజనం తర్వాత మీకు అందుతుంది. భోజనం చేసి వెళ్ళిపోయారు అనుకోండి, దేవుడు మిమ్మును గమనించును గాక. ఓకే, భోజనం చేసుకొని తిరిగి వస్తే యాకోబు గారు చెప్పిన అంత్యకాలం ఏంటి, మోషే గారు చెప్పిన అంత్యకాలం ఏంటి, యెషయా గారు చెప్పిన అంత్యకాలం ఏంటి, ఇర్మియా గారు పలికిన అంత్యకాలం ఏంటి, మీకా గారు చెప్పిన కాలం ఏంటి, అలానే అపోస్తలుడైన పేతురు గారు చెప్పిన మాటలు ఏంటి, ఈ అన్ని అంత్యకాలాల గురించి వచ్చిన తర్వాత చూద్దాం. మనకు అర్థమైందా? అర్థం కాలేదు కాబట్టే కాలం ఎరుగని నరుడు కాలం ఎరిగిన దేవుడు. నాకు అర్థమైంది అన్నారు అనుకోండి, ఎగ్జాంపుల్ వద్దు చెప్పండి అంటాను, ఇప్పుడు ఇరుక్కుపోతాం ఇప్పుడు. కాబట్టి ఇన్ని వచనాలు ఉన్నాయి,
ఈ కాలం ఏంటి ఇది అర్థం చేసుకోవాలంటే తృప్తిగా తిని కూర్చుంటే మనము అది మన వంట పట్టేంత వరకు వినుకుంటా ఉండవచ్చు. వినుట వలన విశ్వాసం కలుగును, తినుట వలన బలం వచ్చును. పదండి వెళ్దాం, ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. రైట్, ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీకే స్తోత్రములు నాయన. ఇంతవరకు మాకు మీరు వినిపించిన వాక్యాన్ని బట్టి మహిమపరుస్తున్నాను తండ్రి. నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి నా ప్రభా. వేగంగా మేము మీరు ఇచ్చిన విరామాన్ని స్వీకరించి త్వరగా వచ్చి మీ సన్నిధిలో మేము నేర్చుకుంటూ సహాయం చేయమని ప్రార్థిస్తాం. ఇచ్చిన సమస్తాన్ని బట్టి మిమ్మల్ని మహిమపరుస్తాం. మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.